ప్రపంచ కుబేరుడు స్పేస్ ఎక్స్ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ఒక భారతీయ సంతతికి చెందిన కుర్రాడు సవాల్ విసిరాడు. ప్రస్తుతం అతని సవాల్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద సహాయ సంస్థ అయిన అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిని తీవ్రవాదులు, ఉన్మాదులు నడుపుతున్నారని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ట్రంప్ అందులో పనిచేసే 97,000 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం, దానిని కోర్టు నిలిపివేయడం జరిగింది. అలాగే USAID సంస్థ నేరగాళ్లకు చెందిందని, దీన్ని మూసివేయాలని టెస్లా అధినేత మస్క్ కూడా ఆరోపణలు చేశారు. మరి ఈ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. తాజాగా ఈ అంశంపై భారతీయ అమెరికన్ పెర్ప్లెక్సిటీ AI సంస్థ CEO అరవింద్ శ్రీనివాస్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీకు చేతనైతే USAID నుంచి భారీ మొత్తాన్ని సేకరించకుండా తన్ను అడ్డుకోవాలని ఎలాన్ మస్క్ను ఛాలెంజ్ చేశాడు. అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ నుంచి $500 బిలియన్ సేకరించాలని భావిస్తున్నాం. ఆ నిధులు సురక్షితం. ఆ సంస్థ గురించి మాట్లాడిన ఎలాన్ మస్క్, మీకు చేతనైతే నిధులు సేకరించకుండా నన్ను అడ్డుకోండి అని ఎక్స్లో సవాల్ విసిరారు. అయితే ఈ పోస్ట్ వైరల్గా మారడంతో సోషల్ మీడియాలో అరవింద్ శ్రీనివాస్ గురించి తెగ చర్చ జరుగుతోంది. ఆయన ఎవరు? అమెరికా అధ్యక్షుడికి అత్యంత సన్నిహితుడైన మస్క్కే సవాల్ విసిరేంత దమ్ము, ధైర్యం ఎలా వచ్చింది అని చర్చించుకుంటున్నారు. అయితే శ్రీనివాస్ ఇలాంటి వివాదాలలో చిక్కుకోవడం ఇది తొలిసారేం కాదు. తమిళనాడులోని చెన్నైలో జన్మించిన అరవింద్ శ్రీనివాస్ IIT మద్రాస్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీర్లో డిగ్రీ పూర్తి చేశారు. IITలో ఉండగానే కంప్యూటర్ సైన్స్ విభాగంలోని తన స్నేహితులతో కలిసి వరల్డ్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ను ఆవిష్కరించారు. MS కోసం అమెరికా వెళ్లి కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి 2021లో PhD అందుకున్నారు. ఇక OpenAIలో ఇంటర్న్గా కెరీర్ ఆరంభించి గూగుల్, డీప్ మైండెడ్ వంటి టెక్ సంస్థల్లో పనిచేశారు. ఆ తర్వాత OpenAIలో రీసెర్చ్ సైంటిస్ట్గా ఉద్యోగంలో చేరి కొన్నాళ్లకే దాని నుంచి బయటకు వచ్చారు. 2022లో కానీ వినిస్కీ, డేవిస్ యురాటస్, జూనీ హోమ్ అనే స్నేహితులతో కలిసి పెర్ప్లెక్సిటీ AI సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం ఆ సంస్థకు CEOగా కొనసాగుతున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.